జై శ్రీకృష్ణ అందరికీ. ఇది హై నెక్ అండి. హై నెక్ బ్లౌజు వాళ్ళు ఏం చెప్పారంటే హాల్టర్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు. హాల్టర్ నెక్ అంటే ఏంటి, హై నెక్ అంటే ఏంటి? హై నెక్ అంటే ఇదిగోండి ఈ విధంగా కొంచెం నెక్ అనేది పైకి ఉండి దీన్ని హై నెక్ అంటారు. హాల్టర్ నెక్ అంటే ఇక్కడ నుండి ఈ విధంగా మనకు కాలర్ లాగా వస్తుంది, దాన్ని హాల్టర్ నెక్ అని అంటారు. అయితే ఇప్పుడు ఈ సైజ్కి నేను హాల్టర్ నెక్ అయితే కటింగ్ చేస్తాను. ఎలా కటింగ్ చేయాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్. ఓకే, ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలక్క అని అడిగారు. నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ని ఈజీ పద్ధతిలో పాదం, సింగిల్ పాదం, డబుల్ పాదం తోటి నీట్గా ఎలా వేయాలి అనేది అయితే క్లియర్గా చెప్పాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇన్విజిబుల్ పైపింగ్ నేర్చుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా చూడండి. ఓకే, ఇప్పుడు హాల్టర్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. మనం హాల్టర్ నెక్కి కూడా సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటామో ఆ విధంగానే ఇలా వేసుకోవాలి. 2 కోర్లు ఇటు సైడ్ వేసుకొని ఈ విధంగా మనం నీట్గా కింద కట్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని కొలుచుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కొలుచుకోకుండా బ్యాక్ పార్ట్ని కొలుచుకుంటే కూడా మనకు కరెక్ట్గా ఈ సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది. ముందట ఎంత ఉందండి, 10 ఇంచెస్ ఉంది. అంటే ఒక పార్ట్ 10 ఇంచెస్ ఉంది అని అంటే 4 పార్ట్లు కలిపి 10 ఇంచెస్ ఉంటే 40 ఇంచులనే అర్థం. సో మనకు ముందు ఉక్స్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఎప్పుడు కొలుచుకున్నా కానీ చెస్ట్ పార్ట్నే కొలుచుకుంటున్నాను, నడుము పార్ట్ని మాత్రం కొలుచుకోవట్లేదు. చెస్ట్తో నేను కటింగ్ చేస్తున్నానండి, నడుముతో అయితే కటింగ్ చేయట్లేదు. సో ఇదైతే బిగినర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చాలాసార్లు అక్క మీరు నడుమా చెస్టా అని 2-3 సార్లు మీరు క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి వీడియో చెప్పేటప్పుడు మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇది మనకు 40 సైజు బ్లౌజ్. 40 సైజు హాల్టర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. హాల్టర్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నప్పుడు మనము ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి. వీళ్ళ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి ఇదిగోండి మనం ఇలా చూసుకుంటూ షోల్డర్ అయితే తీసుకుందాము. 16 ఇంచులు అయితే ఉందండి. ఇది 40 సైజు బ్లౌజు, 16 షోల్డర్ ఉంది. ఓకే, ఇప్పుడు హైట్ ఎంత ఉంది అనేది చూసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఈ భుజం కుట్టు ఉందో, ఈ నెక్ కుట్టు దగ్గర నుంచి ఈ దాటు కుట్టు వరకు మనం ఖర్చుకు కింద వదిలిపెట్టి ఇక్కడి వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి ఒక ఖర్చుకి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత ఖర్చు పైకి గీసుకోవాలి. ఇదిగోండి అంటే ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్, 40 సైజ్ బ్లౌజ్కి 4వ వంతు ఎంత వస్తుంది, 10 ఇంచెస్ వస్తుంది. ఓకే, ఈ 10 ఇంచెస్ దగ్గర మనం ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ మనం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మనం ఇలా ఖర్చుకైతే తీసుకోవాలి. ఇక్కడ 4.25 దగ్గర డాట్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా 4.25 దగ్గర మనం ఇలా డాట్ పాయింట్ అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది, 16 ఇంచులు ఉంది. 16లో సగం ఎంత, 8 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎనిమిది ఇంచుల దగ్గర కిందికి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా 8 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే తీసుకుందాం, ఆర్మ్ డౌన్కి ఈ లైన్. ఓకే, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని
ఇక్కడ నుండి 3 ఇంచెస్ వద్ద ఇలా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు ఇలా డౌన్ అయితే చేసుకోవాలి. సింపుల్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి మనం ఆర్మ్ డౌన్ 8 ఇంచెస్ దగ్గర మనం పెట్టుకోవాలి. మనకు షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా అంతే ఉండాలి. సో 8 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ నుండి కూడా 8 ఇంచుల దగ్గరనే మనం ఈ విధంగా చూసుకోవాలి. కొంచెం తేడా వచ్చింది చూసారా, ఇలా. ఓకే, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఈ విధంగా తీసుకొని 1/2 ఇంచ్ నుండి ఈ విధంగా మనం రౌండ్ అయితే చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ పెద్దగా కష్టపడాల్సిందేం లేదు. ఎంత షోల్డర్ తీసుకుంటామో అంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, అంతే. కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అయితే మనకు వచ్చేస్తుంది. మనకు 10 ఇంచెస్ మనకు వీళ్ళకు ఆర్మ్ రౌండ్ బాడీ ఉంది కాబట్టి మనం దీనికి ఎంత పెట్టుకుంటామంటే 9.5 కానీ 9 ఇంచెస్ కానీ మనకు ఈ వీళ్ళ ఆర్మ్ రౌండ్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 9.5 వచ్చిందండి. మనకు 9.5 వచ్చిందా లేదు అంటే ఎంత వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి 9.5 మనకు కరెక్ట్గా వచ్చింది, కనబడుతుంది కదా, 9.25. సో ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే ఎంత బిగినర్స్కైనా కానీ ఈజీగా మనం ఈ విధంగా ఆర్మ్ డౌన్ వేసుకోవచ్చు. 9.25. ఓకే, 9.25. ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాను, ఇది కూడా 8 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ దగ్గర మనకు వీళ్ళ సైజు ఉంది. ఓకే, హాల్టర్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. చూడండి, ఇక్కడ దాటకు తీసుకొని ఎంత అయితే మనకు ఎక్స్ట్రా వచ్చిందో ఈ పార్ట్ని మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ పార్ట్ని కనుక మనం కట్ చేసుకోలేదనుకోండి, ముడతలు అనేటివి వస్తాయి. చంక కింద నుండి కింద వరకు ముడతలు వచ్చేస్తే ఖర్చుకి కూడా కింద నుండి కనబడుతుంది. ఇలా తీసేసుకోవాలి. సో హాల్టర్ నెక్కి నెక్ కట్ చేయడం ఉండదు, సేమ్ ఇంతే ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. ఈజీ మెథడ్లో నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి అనేది వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సింపుల్ కటింగ్స్తో ఈజీ పద్ధతిలో నేనైతే కటింగ్స్ చూపిస్తున్నాను. బిగినర్స్ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఇక్కడ కచ్చక తీసుకున్నాను, ఇక్కడ కూడా కచ్చక తీసుకున్నాను. ఇక్కడ ఒక కచ్చక తీసుకొని సెంటర్ ఎక్కడ అనేది తెలియడానికి ఇక్కడ కచ్చక తీసుకున్నాను. ఓకే, ఇదండి మనకు హాల్టర్ నెక్ బ్యాక్ పార్ట్. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ అయితే వేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనము ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా గీసుకోవచ్చు. అది ఎలా గీసుకోవాలి అని అంటే, కింద నుండి మనకు నెక్ ఎంత ఉంది అంటే 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని మనకు ఈ నెక్ విడితే ఎంత కావాలి అనేది చూసుకోవాలి. 3 ఇంచెస్, ఇక్కడ నెక్ విడితే 3 ఇంచెస్, ఇక్కడ ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఒక 3.5 కానీ 3 ఇంచెస్ కానీ ఖర్చుకు వదిలిపెట్టి మనం మార్క్ చేసుకొని ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ అయితే కుట్టుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ నుండి స్ట్రైట్గా మనం కట్ చేసుకొని హ్యాండ్స్ని అయితే 2 జాయింట్స్ తోటి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు జాయింట్స్ అనేటివి 2 వస్తాయి కాబట్టి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఈ హ్యాండ్ లెంత్
10 ఇంచెస్ దగ్గర మనకు హ్యాండ్ లెంత్ ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, 12 ఇంచెస్ దగ్గర మనకు హ్యాండ్ లూజ్ ఉంది. ఇక్కడ ఖర్చుకి తీసేసి 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక 1 పాయింట్ అంతే తక్కువ ఉందండి, 1 పాయింట్ అంతే తక్కువ వేసుకుందాం మనం. ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వేసుకుందాం. ఇక్కడ నుండి 10 పాయింట్ ఇంత ఉంది, ఇక్కడ నుండి కూడా అంతే మార్క్ వేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే ఇలా గీసేసుకుందాం. ఓకే, ఇది ఖర్చుకు. ఇప్పుడు మనకు డౌన్ తీసుకోవాలి. డౌన్ ఎంత తీసుకోవాలని చెప్పానండి నేను? 40 సైజ్ వాళ్ళకి 4 ఇంచెస్ డౌన్ అయితే తీసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు డౌన్ చేసుకొని ఇక్కడ మనకు 6 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే 12 ఇంచెస్ వచ్చింది కదా లూజ్, మనకు 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా పెట్టుకుందాం. ఇక్కడ నుండి ఎంత మనకు 9.5 9.25 దగ్గర మనకు ఇది వచ్చింది చంక. సో ఇక్కడ నుండి ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. ఇలా లైన్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే హ్యాండ్ అనేది ఉగ్గులు రాకుండా, అంటే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగే స్ట్రైట్గా కట్ చేసుకొని మనం కట్ చేసుకుంటాం. ఈ ప్లేస్లో ఎంత అయితే ఉందో అదంతా బుంగలు వచ్చి ఇక్కడ టైట్ ఉండి ఇక్కడ లూజ్ ఉండి చెయ్యి అనేది పైకి పోతుంది. అలా పోకుండా ఉండాలంటే మనం ఇలాగా కట్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఒక 30 ఇంచు లేదు 1 ఇంచ్, 1 ఇంచ్ దగ్గర వేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది 40 సైజ్ కాబట్టి 1 ఇంచ్ దగ్గర వేసుకోవచ్చు. ఈ 1 ఇంచ్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు ఈ విధంగా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా మనం హ్యాండ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర నుండి మనం ఈ డౌన్ చేసేసుకుంటే భుజం పైన నిక్కినట్టులాగా లేసినట్టులాగా మనకు అనిపించదు. ఓకే, ఈ పార్ట్ నుండి మనం ఇక్కడి వరకు ఇలా మార్జిన్ అయితే కట్ చేసుకోవాలి. ఇదండి హ్యాండ్ కటింగ్. సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇలా 2 తీసుకొని ఎక్కడైతే మనం 1 ఇంచ్ దగ్గర డౌన్ కటింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ హ్యాండ్ అయితే వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా అయితే మనకు హ్యాండ్ కూర్చుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆల్టర్ నెక్కి మార్క్ వేసుకుందాం. ఇది స్ట్రైట్ కట్. హాల్టర్ నెక్ తీసుకున్నప్పుడు కొంచెం స్ట్రైట్ కటింగ్ తీసుకొని కానీ ప్రిన్సెస్ కటింగ్ కానీ తీసుకున్నప్పుడు ఆ హాల్టర్ నెక్ అనేది సాగిపోకుండా లూజ్గా రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. సో మనం ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ మనం మార్జిన్కి ఇలా అయితే ఒక లైన్ ఫస్ట్ గీసుకుందాం. ఆ తర్వాత మనకు ఎలా ఉందో బ్యాక్ పార్ట్ని ఆ విధంగా ఈ విధంగా గీసుకుందాం. ఇలా ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ తోటి పని లేదు. ఇక్కడ నుండి స్ట్రైట్గా లైన్ కరెక్ట్గా రాలేదని మళ్ళీ తీసుకుంటున్నాను. ఇలా ఇక్కడ ఈ ప్లేస్లో మనకు 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకున్నాం. చూడండి 3 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇది హై నెక్ కదా, ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టేసుకొని ఈ విధంగా మార్జిన్ చూసుకొని ఇలా
ఈ లైన్కి మనం ఈ లైన్ వచ్చేలాగా ఈ విధంగా మనం ఖర్చుకి వదిలిపెట్టేసి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకుందాం. సో వాళ్ళకి మూల నెక్ కాకుండా రౌండ్ నెక్ రావాలని చెప్పారు. ఇక్కడ నుండి కూడా ఒక 1/2 ఇంచ్ పైకి రావాలని చెప్పారు. సో ఈ విధంగా మనం ఇక్కడ 1/2 ఇంచు, ఇది మూల నెక్ కాకుండా రౌండ్ నెక్ ఇలా అయితే తీసుకుందాము. ఓకే, అయితే ఈ చెస్ట్ చూడండి కొంచెం హెవీగా ఉంది. సో హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా 40 సైజ్ వాళ్ళకి తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉంది మనం ఒకసారి చూసుకుందాం. ఖర్చుకి తీసేసి 15 ఇంచుల దగ్గర మనకు లెంత్ ఉంది. సో ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ నుండి పదహారు ఇంచుల దగ్గర మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది. 16 ఇంచుల దగ్గర ఎందుకుంది అంటే ఈ చెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడుంది? 11.5 దగ్గర చెస్ట్ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ నుండి 3.5 దగ్గర మనకు డాట్ పాయింట్ వచ్చింది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి తీసేసి 11.5 దగ్గర మనం చెస్ట్ పాయింట్ని వేసేద్దాం. ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసేద్దాం. ఇక్కడ ఖర్చుకి తీసేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాము. ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి 4 ఇంచెస్ ఖర్చు తీసేసి ఇక్కడ నుండి ఖర్చు తీసేసి 11.5. కామన్గా అయితే 11 ఇంచెస్ సరిపోతుంది మనకు. పెద్ద వీళ్ళు 40 సైజ్ వాళ్ళకి 10.75 కానీ, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి 10.5 దగ్గర కానీ 10 దగ్గర కానీ తీసుకోవచ్చు. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి. వీళ్ళు కొంచెం హైట్ ఉన్నారు, ప్లస్ చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో 11.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుండి 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాం. అంటే మనకి ఎంత వచ్చింది మొత్తము? ఇక్కడ నుండి చూడండి 11.5, 3.5, మొత్తం 15 దగ్గర మనకు వచ్చింది. అంటే టోటల్ లెంత్ మనకి ఎంత ఉంది? ఖర్చుకి తీసేసి 15.5 ఉన్నట్టుంది. ఓకే, 15 అనుకున్నా నేను. 15.5 ఉంది. సో మనం ఇక్కడ నుండి ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందండి? 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుండి మార్జిన్ వదిలిపెట్టి ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మనం ఈ పాయింట్ వేసుకున్నాం. సో ఇక్కడ మనకు డాట్ వస్తుంది కదా, ఆ డాట్ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనకు ఖర్చు ఉంది. ఇక్కడ నుండి మనం ఎంత మార్జింగ్ అయితే బ్యాక్ ఈ పెట్టుకున్నామో అంత మార్జింగ్ని మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఈ విధంగా ఇలా తీసుకుంటే మనకు చంక నుండి హుక్స్ పట్టి మెయిన్ ఫస్ట్ హుక్ వరకు ఈ విధంగా లాగినట్టులాగా రాదు. చాలా సబ్స్క్రైబర్స్కి ఇదే ప్రాబ్లం అవుతుంది. సో నేను మరీ చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఖర్చుకు వదిలిపెట్టేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేస్తే ఇక్కడ మనకు ఖర్చు ఎంత ఉంటుందో, అంటే మార్జిన్ ఎంత ఉంటుందో అంత తీసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. వీళ్ళది చెస్ట్ పెద్దది కదా, సో 1.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి ఒక లైన్ తీసుకుంటే మనకు మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ లైన్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా డౌన్ చేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది, చెస్ట్ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఖర్చు తీసేసి ఈ రెండింటికి సెంటర్లో మనం ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే డాట్ పాయింట్ కరెక్ట్గా మనకు వస్తుంది షేప్ అనేది. ఇక్కడ నుండి కూడా ఈ విధంగా ఇలా డాట్ పాయింట్ తీసుకోవాలి. ఓకే,
ఇప్పుడు ఇక్కడ డౌన్ కటింగ్ ఎంత తీసుకోవాలి? ఒక 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ వేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఈ విధంగా అండ్ ఈ పై నుండి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్స్ అనేటివి రావన్నమాట. ఈ విధంగా కొంచెం ఎక్కువగా తీసుకుంటే, ఎందుకంటే ఈ విడత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ డౌన్ కటింగ్ కూడా మనం ఎక్కువనే తీసుకోవాలి. అదే వేరే బ్లౌజెస్కి అయితే హాఫ్ ఇంచ్ మటుకే తీసుకుంటాం. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు 4th డాట్, ఈ రెండిటికి మిడిల్లో 4th డాట్ని తీసుకోవాలి. ఈ రెండిటికి మిడిల్లో ఇప్పుడు ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా 1 ఇంచ్ ఈ విధంగా పైకి వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వేసుకుంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇక్కడ నుండి మనకు షేప్ అనేది రౌండ్గా ఉంటుంది. ఇక్కడ డౌన్ అనేది ఉంటే ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఇది ఈ లెవెల్లో వస్తుంది. చూడండి, ఈ కుట్టు అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం గీసిన కుట్టు అనేది కరెక్ట్గా షేప్ వస్తుంది. సో ఈ షేప్ కొంచెం ఇలా క్రాస్గా ఉండడం వల్ల ఇక్కడ ముడతలు అనేటివి రావు. సో ఇది తప్పకుండా ఇంత తీసుకోవాలి. ఇప్పుడు మనం హాల్టర్ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, హై నెక్ని అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం 3 ఇంచులు తీసుకున్నాం. ఇందులో 1.5 తీసేసేయాలండి. ఇక్కడ 1.5 తీసేసి 1.5 దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ అయితే ఇది హాల్టర్ నెక్ కదా, ఇక్కడ పైకి ఇక్కడ ఎంత ఉంటుంది మనకు? 3 ఇంచులు పెట్టుకున్నాం. ఇక్కడ 3.5 ఇంచులు తీసుకోవాలి. ఓకే, 3.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మనం ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా, ఇక్కడ నుండి కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ 3.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా గీసేసుకోవాలి. అంటే మన కటింగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అయితే ఒక్కొక్క కస్టమర్కి ఏమవుతుందంటే ఇక్కడ లూజ్ ఉంటుంది అని అంటారు. కొంతమంది మాకు లూజ్ ఉండొద్దు అంటారు. అలాంటి వాళ్ళకి ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా కొంచెం కట్ చేసినాం అనుకో లూజ్ రాకుండా ఉంటుంది. జస్ట్ ఇంతేనండి హాల్టర్ నెక్. నేను ఎంత సింపుల్గా చెప్తానో చూడండి. కరెక్ట్ ఇక్కడ 3 ఇంచులు ఖర్చు వదిలిపెట్టి 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఈ 3 ఇంచుల విడుతుతోటి ఈ రౌండ్ అయితే గీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత ఇందులో సగం 1.5 ఇంచ్ దగ్గర ఈ నెక్ పాయింట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు, 3 ఇంచెస్ ఖర్చు వదిలిపెట్టి. సో ఇక్కడ నుండి ఇక్కడ 3 ఇంచెస్ వరకే మనకు ఉంది కాబట్టి 3 ఇంచెస్ జాయింటే పడుతుంది ఇలా ఫోల్డ్ చేస్తే. సో ఇక్కడ మనము హైట్ 3.5 పెట్టుకున్నాం, ఎందుకంటే ఈ మిడిల్లో మనకు జాయింట్ వస్తుంది కాబట్టి, ఒక హాఫ్ ఇంచ్ జాయింట్ పోతుంది కాబట్టి 3.5 మనం పెట్టుకొని ఈ 3.5 లైన్ స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి. మార్క్ అయితే చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకు హాల్టర్ నెక్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి నెక్ ఎలా వస్తుందో, ఎంత బాగా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. నేను లైవ్లో చాలా చెప్పాను. ఒకసారి మీరు మన లైవ్ స్ట్రీమ్కి వెళ్ళి చూసుకుంటే మీకు ముందు వీడియోస్లో కూడా చాలా ఉంటాయండి. ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక్కడ నుండి సేమ్ ఇంతే డౌన్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఏ విధంగానైతే మనం ఈ ఆర్మ్ డౌన్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా తీసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే మనకు ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతే ఈ విధంగా కట్ చేసుకుంటే నెక్ అనేది లూజ్గా ఉండదు. ఇదిగోండి, చాలా బాగుంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది మనకు
బ్యాక్ పార్ట్. ఓకే, ఇది మనకు ఫ్రంట్ పార్ట్స్. ఇక్కడ ఇలా కరెక్ట్గా ఈ మూలకి ఇది పెట్టేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ నెక్ని ఇలా మనం సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు ఈ నెక్ షేప్ అనేది వచ్చేసింది. ఇంతే అండి, సింపుల్. మనం జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా ఇక్కడ జాయింట్ చేసుకొని ఇలా మనకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెక్ని చూడండి అండ్ ఈజీ మెథడ్లో కటింగ్ చేసుకోండి. ఇందులో మనకు ప్రిన్సెస్ కటింగ్ కూడా కట్ చేసుకోవచ్చు, క్రాస్ కటింగ్ కూడా కట్ చేసుకోవచ్చు అండ్ స్ట్రైట్ కటింగ్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కట్ చేసింది స్ట్రైట్ కటింగ్. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను సింపుల్గా ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకటేసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే హెవీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే చెయ్యట్లేను. చూసారు కదా ఈ విధంగా. ఒకవేళ మనకు ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటే, ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా అనిపిస్తే ఇక్కడ కొంచెం కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే కరెక్ట్గానే తీసుకున్నాను, ఒక 1/2 ఇంచు ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇక్కడ మనకు ఇలా లాగినట్టులాగా అలాంటిది ఏది రాకుండా నీట్గా ఉంటుంది. కటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా డాట్ పెడితే కరెక్ట్గా మనకు ఈ పొజిషన్లో మార్కింగ్ వస్తుంది. మనకు కుట్టు కూడా స్ట్రైట్గా వస్తుంది. ఇదిగోండి, ఇలా చెస్ట్ అనేది హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం. చాలా డౌట్స్ వస్తున్నాయి క్రాస్ బెల్ట్ని ఎలా తీసుకోవాలి అని. చూడండి, ఇక్కడ నుండి 3.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ నుండి కూడా 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. మధ్యలో 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీకు ఈజీ క్రాస్ బెల్ట్ చాలా నీట్గా మీకు వచ్చేస్తుందండి. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు క్రాస్ బెల్ట్ కోసం. పర్ఫెక్ట్ షేప్తో మంచి క్రాస్ బెల్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి 2 జాయింట్స్ తోటే మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ లైనింగ్ని దీనిపైన వేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవడమే. చూడండి, సింపుల్గా మనకు హాల్టర్ నెక్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఓన్లీ 40 సైజ్ తోటి టేప్ని ఉపయోగించి నేను ఆది బ్లౌజ్ లేకుండా కటింగ్ అయితే చేశాను. సో ఇలాంటి కటింగ్స్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆది బ్లౌజ్ తోటి చేసినా అలాగే ఉంటుంది, నార్మల్ బ్లౌజ్ తోటి చేసినా అలాగే ఉంటుంది. మనం కాకపోతే ఫ్రంట్ పార్ట్లో వీళ్ళ చెస్ట్ ఎంత ఉంది సైజుని బట్టి మనం చూసుకుంటే సరిపోతుంది. ఆ సైజు కూడా కొందరికి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోండి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఈ డాట్ పాయింట్ అనేది సరిపోతుంది. ఒక చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెవీ చెస్ట్ అంటే చాలా చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు పెట్టుకోండి. అప్పుడు కానీ మనకు చెయ్యి లేపితే క్రాస్ బెల్ట్ నుంచి మనకు చెస్ట్ అనేది కనబడకుండా ఉంటుంది. ఓకేనా? మరి
మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్. జై శ్రీకృష్ణ.